అనకాపల్లిలో తారలు దిగివచ్చిన వేళ ధరలు దిగివచ్చిన వేళ ఏప్రిల్ 3న శుభప్రదం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ వేడుకకి శుభాహ్వానం. సాధారణంగా దొంగలంటే బంగారం షాపులకో బ్యాంకులకో కన్నవేస్తారు, లేదంటే ఖరీదైన కార్లు ఎలక్ట్రానిక్ వస్తువులను ఎత్తుకెళ్తారు. కానీ ఇప్పుడు మీరు వినబోయే దొంగతనం వింటే నోరెళ్ళబెట్టాల్సిందే. ఎందుకంటే ఇక్కడ దొంగలిచ్చింది నగలు కాదు, నాణ్యాలు కాదు, ఏకంగా టన్నుల కొద్దీ చాక్లెట్లు. ఎస్, ప్రపంచ ప్రఖ్యాత కిట్ క్యాట్ చాక్లెట్లతో వెళ్తున్న ఒక భారీ ట్రక్కును గుర్తు తెలియని వ్యక్తులు హైజాక్ చేశారు. వేలల్లో కాదు, ఏకంగా లక్షల్లో ఉన్న చాక్లెట్ల లోడ్తో ఆ ట్రక్కు మాయమైపోయింది. యూరప్లో సుమారు 12 టన్నుల బరువున్న కిట్ క్యాట్ చాకెట్ల లోడ్తో వెళ్తున్న ఒక అతి పెద్ద ట్రక్కు అడ్రస్ లేకుండా పోయింది. 1 కిలోనో 2 కిలోనో అయితే పక్కన పెట్టవచ్చు, కానీ ఏకంగా 12 టన్నుల చాక్లెట్లు అంటే అది ఒక చిన్నపాటి కొండతో సమానం. ఈ భారీ ట్రక్కు ఇటలీలోని సెంట్రల్ ప్రాంతం నుంచి పోలాండ్ వైపు తన ప్రయాణాన్ని ప్రారంభించింది. మార్గ మధ్యలో ఉన్న వివిధ యూరోపియన్ దేశాల్లోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు ఈ చాక్లెట్లను డెలివరీ చేయాల్సి ఉంది. కానీ గమ్యస్థానానికి చేరుకోవాల్సిన ట్రక్కు దారిలోనే మాయమైపోవడంతో కంపెనీ సైతం ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలిపింది. నెస్లే కంపెనీ వెల్లడించిన అధికారిక లెక్కల ప్రకారం ఆ ట్రక్కులో మొత్తం 4,13,793 కిట్ క్యాట్ చాక్లెట్లు బార్లున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో చాక్లెట్లు మాయమైపోవడం సంచలనంగా మారింది. అసలు ఈ ట్రక్కు ఎక్కడ మిస్ అయింది, ఏ దేశ సరిహద్దులో దొంగతనానికి గురైంది అనే విషయాలపై ఇప్పటికీ స్పష్టత లేదు. పోలీసులు ప్రాథమిక విచారణ జరుపుతున్న ఆ 12 టన్నుల లోడ్ ఎటుపోయిందో ఆచూకీ లభించడం లేదు. సాధారణంగా గ్యాస్ సిలిండర్లు లేదా నిత్యావసర వస్తువులు కొరత ఉన్నప్పుడు వాటిని దొంగిలించడం చూస్తుంటాం, కానీ ఇంత భారీ స్థాయిలో చాక్లెట్లను లక్ష్యంగా చేసుకోవడం వెనుక పెద్ద ముఠా హస్తం ఉండవచ్చు అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దొంగతనం నెస్లే కంపెనీని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. దానికి ప్రధాన కారణం ఈస్టర్ పండుగ. యూరప్లో ఈస్టర్ పండుగ సమయంలో చాక్లెట్లకు, ముఖ్యంగా కిట్ క్యాట్ వంటి పాపులర్ బ్రాండ్స్కు విపరీతమైన డిమాండ్ ఉంది. సరిగ్గా పండుగ సీజన్ మొదలవుతున్న సమయంలోనే ఇంత పెద్ద స్టాక్ మాయమైపోవడంతో మార్కెట్ సరఫరా దెబ్బతినే ప్రమాదం ఉందని కంపెనీ భయపడుతోంది. అయితే దొంగలకు ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది. చోరీకి గురైన ప్రతి కిట్ క్యాట్ బార్పై ఒక ప్రత్యేకమైన బ్యాచ్ కోడ్ ముద్రించి ఉంటుంది. ఈ కోడ్ ద్వారా ఆ చాక్లెట్ ఎక్కడ తయారైంది, ఏ ట్రక్లో లోడ్ అయింది అనే విషయాలను సులభంగా గుర్తించవచ్చు. ఒకవేళ దొంగలు ఈ చాక్లెట్లను మార్కెట్లో అమ్మాలని చూస్తే ఆ బ్యాచ్ కోడ్ ఆధారంగా పోలీసులు వారిని పట్టుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం స్థానిక పోలీసులు, సప్లై చైన్ ఇన్వెస్టిగేషన్ బృందాలు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 12 టన్నుల బరువున్న ట్రక్కును రోడ్డుపై నుంచి మాయం చేయడం సామాన్యమైన విషయం కాదు. దీని వెనక పక్కా ప్లాన్ ఉందని, డ్రైవర్ వివరాలను కూడా సేకరిస్తున్నామని అధికారులు తెలిపారు. మొత్తానికి ఈ స్వీట్ దొంగతనం ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఆ లక్షల కొద్ది కిట్ క్యాట్ చాక్లెట్లను దొంగలు ఏం చేస్తారో, పోలీసులకు ఎప్పుడు చిక్కుతారో వేచి చూద్దాం.